నమ శివాయ. హరహర మహాదేవ. ఈ విశ్వం, ఈ సృష్టి ఎప్పుడూ ఒక ప్రశ్న అడుగుతూనే ఉంటుంది. మనిషి ఎందుకు పుట్టాడు? సుఖం కోసమా లేక ధర్మం కోసమా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికే నలుగురు మహర్షులు జన్మించారు. అయితే వాళ్ళు ఎవరో, అసలు వాళ్ళు చెప్పే కథ ఏంటో తెలుసుకోబోయే ముందు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ పుష్ప ఆర్వి. ఈ విశ్వంలో ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంటుంది. హిరణ్యక్షుడు, హిరణ్యకశపుడు, రావణుడు, కుంభకర్ణుడు ఇలాంటి శక్తివంతమైన అసురులు ఎలా పుట్టారు? ఇది కేవలం జననం కాదు, ఒక గొప్ప దైవలీల. ఈ సృష్టి ప్రారంభంలోనే జన్మించారు నలుగురు మహర్షులు. వాళ్ళు సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనిత్ కుమారుడు. వీరు సాధారణ మనుషులు కాదు, బ్రహ్మ మనసులో నుంచి పుట్టినవారు. అందుకే వీరిని మానసపుత్రులు అని కూడా అంటారు. అయితే బ్రహ్మదేవుడు వీరిని సృష్టించినప్పుడు ఒక కోరిక పెట్టాడు. ఈ లోకాన్ని పెంచండి, సృష్టిని విస్తరింపచేయండి. కానీ వాళ్ళు ఆ కోరికను తిరస్కరించారు. ఎందుకంటే వాళ్లకు ప్రపంచపు మాయ మీద ఆసక్తి లేదు. వాళ్లకు కావాల్సింది ఒకటే, ఆధ్యాత్మిక జ్ఞానం, మోక్షం. అందుకే వారు జీవితాంతం బ్రహ్మచర్యాన్ని ఎంచుకున్నారు. అయితే ఈ నిర్ణయం వారి కోసమే కాదు, లోక కళ్యాణం కోసం. ఒకరోజు వాళ్ళు మహావిష్ణువు యొక్క వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ ద్వారపాలకులు అయిన జయ విజయులు వారిని ఆపారు. అప్పుడు సనక సనానందనులకు కోపంతో వారికి శాపమిచ్చారు. వారు అసురులుగా జన్మించాలి అని. అప్పుడు మహావిష్ణువు స్వయంగా వచ్చి ఇలా అన్నాడు, ఈ శాపమైతే తప్పదు, కానీ మీకు ఒక అవకాశం ఉంది. 7 జన్మలు భక్తులుగా పుట్టాలా లేక 3 జన్మలు శత్రువులుగా పుట్టాలా అని అడిగాడు. అప్పుడు జయ విజయులు 3 జన్మలు శత్రువులుగా ఎంచుకున్నారు. ఎందుకంటే వాళ్ళు త్వరగా భగవంతుడి దగ్గరికి చేరాలి అనుకున్నారు. ప్రపంచంలో అధర్మం పెరిగినప్పుడు మహావిష్ణువు అవతారాలు ఎత్తి ప్రపంచాన్ని రక్షించాడు. అయితే సనక సనానందలు శాపమిచ్చారు, లోకాన్ని రక్షించడానికి చేశారు. కానీ వారి ప్రతి చర్య లోక కళ్యాణం కోసమే. అసురులు పుట్టారు. మొదటి జన్మ హిరణ్యక్షుడు, హిరణ్యకశపుడు. హిరణ్యక్షుడు భూమిని సముద్రంలో దాచాడు. అప్పుడు మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి అతన్ని సంహరించాడు. హిరణ్యకశపుడు తానే దేవుడిని అనుకున్నాడు. కానీ నరసింహ అవతారం వచ్చి అతని అహంకారాన్ని చంపేసింది. రెండవ జన్మ రావణుడిగా, కుంభకర్ణుడిగా. రావణుడు ఒక గొప్ప పండితుడు కానీ అహంకారి. కుంభకర్ణుడు గొప్ప బలవంతుడు. అప్పుడు శ్రీరాముడు వచ్చి వాళ్ళను సంహరించాడు. మూడవ జన్మ శిశుపాలుడు, దత్తవక్రుడుగా. మళ్ళీ శ్రీకృష్ణుని చేతిలో ముగింపు పొందారు. అసురులు పుట్టకపోతే దేవుడి అవతారాలు ఎలా వస్తాయి? అధర్మం లేకపోతే ధర్మం విలువ ఎలా తెలుస్తుంది? అయితే హిరణ్యక్షుడు, హిరణ్యకశపుడు, రావణుడు, కుంభకర్ణుడు వీళ్ళు చెడ్డవాళ్ళు కాదు. దేవుడి కథలో అవసరమైన నిమిత్త పాత్రులు మాత్రమే. మిత్రులారా, మన పురాణాలు అత్యంత పవిత్రమైనవి. వాటిని వివరించాలి అంటే కొన్ని జన్మలు సరిపోవు. కానీ మన పురాణాలు, మన దేవుళ్ళ కథలు విన్నప్పుడు మాత్రం, చెప్పినప్పుడు మాత్రం ఏదో ఒక గొప్ప అనుభూతి, అది వివరింపలేనిది. ఓం నమ శివాయ. హరహర మహాదేవ.